ఈటీవీ అన్నా, ఈనాడన్నా మనకు రామోజీరావు గారు గుర్తొస్తారు. నాకు ఆయనకి అనుబంధం దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉంది. చివరిసారి ఆయన కలవడం నా జీవితంలో అంటే ఎప్పుడు కలిసినా ఒక ఇన్స్పిరేషనే. చివరిసారి కలిసినప్పుడు ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ వేషం వేసుకున్నాను. జుట్టంతా చెదిరిపోయి, బట్టలు చిరిగిపోయి అలా ఉంది. కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నా, రామోజీరావు గారిని కలవచ్చా అని. లంచ్ టైంలో రమ్మన్నారు. మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి. వచ్చారు. రాగానే ఏమనుకోకండి సార్, ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న. ఆయన జర్నలిస్ట్ అందరూ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటున్నారులేండి అన్నాడు. సమయస్ఫూర్తి. తర్వాత సార్ మీకు ఈ పిల్లి గడ్డం లాగా పెట్టారు, బాగుంది సార్ అన్న. గడ్డందే ఉందండి, నేను బాగాలేనన్నాడు ఆయన. చిక్కుమంది నాకు. తర్వాత చెప్పారు ఆయనకు వెళ్తే ఏం బాగుండట్లేదు ఆయన. సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ మీరు కూర్చొని అంటే, లేదు అది ఆయన సాంప్రదాయం. లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరు అంత మాట అనకూడదు సార్, మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళు అవసరం, దేశానికి అవసరం అని. ఏం మాట్లాడుతున్నారు భరణి గారు, నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను. నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది. నాకు అంత అంటే చిరస్మరణీయుడు గాడు, ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి. ఆ తర్వాత ఆయన ఆశయం ఎంత గొప్పదంటే, సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నెక్స్ట్ మా ఇందాక మనవాడు అనిల్, రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ పెరుగుతూ ఉంటే రాఘవేంద్ర వారికి వెనక్కెడుతూ ఉంటుంది. ఆయనతో పరిచయం నిజంగా నా సౌభాగ్యం. ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో ఊరేగుతున్నట్టు ఉంటుంది ఆయనతో పెడుతుంటే. ఎంత రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చో. కేవలం ఆయన ఉన్నాడంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో, యాక్చువల్గా ఇవాళ నాకు వేరే పని ఉంది కానీ ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాదనలేకపోయాను. ఇక ఈటీవీ చాలా గొప్ప వేదిక ఇది. ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందన్నమాట. అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్, అంటే నేను ఇది చేయగలను అని. కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు. లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక మించి. అలాగే నటులు, సతీష్ వేగేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను. చాలా బాగా చేశాడు, చాలా తక్కువ టైంలో చకచక చేసేసాడు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథలు మనం దాచుకోదగ్గవి, హృదయంలో దాచుకోదగ్గవి. అలాగే ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆవకాయ ముక్క లాంటి మా సొమ్ము గురించి ఏ సభని ఎలా ఇందాక కూర్చుని ఇవి బట్టి పడుతుందా, చూసి చదువుతుందా, లేదా అసలు జన్మే అలాంటిదా. వండర్ఫుల్, సచ్ ఏ టాలెంటెడ్. నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు, ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఎవరు కూడా. అంచేత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని నిజంగా ఆశీస్సులు అందిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.